Garuda Express, an international courier service. హాయ్ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ షేకింగ్ శేషుని. ఈ రోజున మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, సోకాల్డ్ క్రిటిక్స్ లారా మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం. ఎందుకంటే ప్రతి సినిమాని సర్వనాశనం చేసేస్తున్నారయ్యా మీరు. సినిమా అనేది ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఎంతో కష్టపడి తీస్తారు. అది హిట్ అవ్వాలని తీస్తారు. మీరు మాట్లాడే ఒక్క చెత్త పదం వల్ల ఆ సినిమా ఈ రోజున అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నిజంగా డీజే సినిమా గురించి చాలామంది చాలా వరస్ట్గా క్రిటిక్ ఇచ్చారు. నేను కూడా అదే భావించి మా ఫ్యామిలీ అంతా సినిమాకి వెళ్దామనంటే, వద్దమ్మా బాగోలేదట సినిమా, నేను రివ్యూస్ చూశాను, అట్టర్ ఫ్లాప్ అట కదా, నువ్వు ఏమంటావు అను డాడీ, మేము చూడాలి అని అనగానే వాళ్ళకి టికెట్ తీసిచ్చి పంపించాను. నేను వెళ్ళలేదు. వాళ్ళు సినిమా చూసొచ్చి మేము చాలా హ్యాపీ డాడీ అన్నారు. అంటే ఒక్కటి ఆలోచించండి మై డియర్ క్రిటిక్స్, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసేస్తున్నారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు. కాకరకాయ కూర నాకు ఇష్టం, మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదని హే అదేం సినిమా కాకరకాయట, ఎంత చేదుగా ఉంది, చాలా వరస్ట్గా ఉంది, అసలు ఆ సినిమా ఎవరు చూడకండి, బోరు, ఆ డైరెక్టర్ ఈడియట్టు, ఆ ప్రొడ్యూసర్ సన్నాసి, ఆ హీరో ఒక ఎదవా. ఏంటండి మీరు అలాగా? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బాగు చేయడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజంగా ఈ క్రిటిక్స్ వల్లే సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ నాశనం అయిపోతున్నారు. మంచి మంచి దర్శకులు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోతున్నారు. నిజానికి అదృష్టం కాకపోతే శంకరాభరణం ప్రేమాభిషేకం కానీ ఈ టైంలో కానీ రిలీజ్ చేసుంటే మ్యాట్నీకే ప్యాకప్ అయిపోయేది. ఎందుకంటారా? శంకరాభరణం సినిమా 15 రోజులు కలెక్షన్ లేవండి. మీకు తెలుసో లేదో, నా వయస్సు 57 సంవత్సరాలు, నాకు తెలుసు. ఆ సినిమాకి 15 రోజుల కలెక్షన్ లేదు శంకరాభరణానికి. తర్వాత మౌత్ పబ్లిసిటీ ముందు ఇవన్నీ మీ క్రిటిక్స్ అన్నీ ఎందుకు పనిచేస్తాయండి? ఆ నోట అందరికీ తెలిసి ఆ సినిమా విజయవంతం అయ్యి అవార్డ్స్ పొంది ఎన్నో చోట్ల ప్రశంసలు పొందిందండి. క్రిటిక్స్లారా, మీరు ఒక్కటి ఆలోచించండి. ఒక ప్రొడ్యూసర్ని కానీ ఒక డైరెక్టర్ని కానీ నాశనం చేయకండి. ఒక్క 1 వీక్ టైం ఇవ్వండి. ప్రేక్షకుణ్ణి ఆలోచించుకునే సమయం వాళ్ళకి ఇవ్వండి. మార్నింగ్ షో అవగానే మీరు పెట్టేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? నిజంగా చాలా బాధ కలుగుతుందండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుపడడం మీ క్రిటిక్స్ ఎవరికి ఇష్టం లేదని నాకు అనిపిస్తుంది. నిజంగా డీజే సినిమా మా ఫ్యామిలీ అంతా బాగుందన్నారు. బాగుందో లేదో నిజంగా నాకు తెలియదు, నేను చూడలేదు. మా ఫ్యామిలీ ఓ పట్టాన సినిమా ఒప్పుకోరు. ఏం సినిమా డాడీ బాగాలేదు అని వాళ్ళే అంటారు. అందుచేత ప్రేక్షకుడికి కొంత సమయం ఇవ్వండి, అర్థం చేసుకునే టైం ఇవ్వండి. అది ఇవ్వకుండా మీ అంతటా మీరుగానే ప్రతి ఒక్కళ్ళు సినిమాల గురించి చాలా నీచంగా నికృష్టంగా మాట్లాడేస్తున్నారు. అలాగే ఎన్నో సినిమాల్ని ఈ క్రిటిక్స్ నాశనం చేస్తున్నారు. నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ప్రేమాభిషేకం సినిమా మీకు తెలుసో లేదో నాకు తెలుసు. మెడ్రాసులో ప్రివ్యూ థియేటర్ వేశారు. ఆ ప్రివ్యూలో బయ్యర్స్ అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఆ సినిమా చూసి బయ్యర్స్ అందరూ పారిపోయారు. ఎవరు కొనన్నారు. ఏంటంటే నాగేశ్వర చచ్చిపోవడం ఏంటి, ఆ ఇసుగడ్ల మధ్య పాటలేంటి అంటూ అందరూ పారిపోయారు. అప్పుడు నటభూషణ్ శోభన్ బాబు గారు డేర్ చేసి నాగేశ్వరరావు గారి మీద నమ్మకంతో, దాసరి గారితో నమ్మకంతో త్రూ లక్ష్మీ ఫిల్మ్స్ ఆ సినిమా రిలీజ్ చేశారు. 365 రోజులు ఆడింది. అంటే ఏమిటి? ప్రేక్షకుడు కొంత సమయం ఇవ్వండి, ఆ సినిమాని అర్థం చేసుకొనివ్వండి. మంచి మంచి సినిమాలు, ఎన్నో సినిమాలు ఇలాగా మీ వల్ల నాశనం అయిపోతున్నాయి. దయించి క్రిటిక్స్లారా, మీకు నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరించి వేడుకుంటున్నాను. ఒక సినిమాని 1 వారం ఆడనిచ్చేదాకా ఆగండి. ఆ తర్వాత మీ క్రిటిక్స్ రాయండి, తప్పులేదు. ప్రేక్షకుడు వెళ్ళాలా లేదా అనేది ఆలోచించుకోవడానికి వాళ్ళకి సమయం కావాలి. ఒక 1 వీక్ ఆగండి. 1 వీక్ ఆగకుండానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు క్రిటిక్స్ రాసేసి మంచి సినిమాను కూడా నాశనం చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నేను ఇలా అంటున్నాను, మీరు అపార్థం చేసుకోవద్దు. చాలా సినిమాలు ఇలాగే నాశనం అయిపోతున్నాయి. ప్లీజ్ క్రిటిక్స్లారా, మీరే ఈ క్రిటిక్ రాసే వ్యక్తే వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ అయితే రాస్తాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ క్రిటిక్ రాసే వ్యక్తి వాళ్ళ నాన్నే ప్రొడ్యూసర్ అయితే ఎలా రాస్తాడు? చాలా అద్భుతంగా రాస్తాడు. ఈ రోజుల్లో నేను అక్కడ ఆ నోట విన్నాను. డబ్బులు ఇస్తే ఒకలా రాస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా రాస్తున్నారని కూడా విన్నాను. అది ఎవరు ఏంటనేది నాకు తెలియదు, విన్నాను. అది మాత్రం అండర్లైన్ చేసుకోండి.
కానీ క్రిటిక్స్ ఆలోచించండి, ప్రేక్షకుడికి సమయం ఇవ్వండి, ఒక 1 వీక్ ఆగండి. ఆంధ్రభూమి ఆయన రాస్తారు, ఒక 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత ఆయన వేస్తారు. అది పద్ధతి. ఒక 1 వీక్ కూడా టైం ఇవ్వకుండా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ని సర్వనాశనం చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని సర్వనాశనం చేసేస్తున్నారు మీ క్రిటిక్స్. ఇది పద్ధతి కాదు. ప్లీజ్ మార్చుకోండి. ఒక 1 వీక్ టైం ఇవ్వండి. కష్టపడి తీసిన డైరెక్టర్కి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్కి కొంత సమయం ఇవ్వండియ్యా. ప్లీజ్ అర్థం చేసుకోండి. నిజంగా ఈ క్రిటిక్స్ శంకరాభరణం ప్రేమాభిషేకం టైంలో ఉండుంటే మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకే ప్యాకప్. ఇదే మీకు చెప్పాలని సోకాల్డ్ క్రిటిక్స్కి తెలియజేయాలని మేము ముందుకు వచ్చాను. నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇది అర్థం చేసుకుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బాగు చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.